పొరపాట్లు. ఈ పొరపాట్లు మనకు తెలిసి చేస్తామో తెలియదు, తెలియకుండా చేస్తామో తెలియదు. అసలు పొరపాటు అని అంటే తెలిసి చేసేది, తప్పు అంటే మనం తెలిసి చేసేవి కొన్ని ఉంటాయి. కనుక ఈ విషయాలు మనం గమనించినప్పుడు మనం ఏం పొరపాట్లు చేస్తున్నాము మనం ఎప్పుడైనా ఆలోచించామా? అంత పెద్ద పొరపాట్లు ఏం చేస్తున్నామని అనుకుంటాం. కానీ ప్రియులారా, ఆ పొరపాట్లు చేయడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ విషయాలే మనం ఈరోజు నేర్చుకోవాలి. ఓకేనా? అంటే దేవుని మాట మనం చేసిన వాటిని పట్టించుకోదు. దేవుడు పట్టించుకుంటే ఈరోజు మనం బ్రతికే వాళ్ళం కాదు. కనుక దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటాడు, మనం మారాలి అని, ఆయన చెంతకు రావాలి అని. అందుకే ఈరోజు మనం ఈ వాక్యాలు నేర్చుకుంటున్నాం. చదవబడిన లేఖన పఠనం ఏంటి? తన పొరపాటులను కనుగొనగలిగిన వాడు ఎవడు? అదేనా కీర్తన 19:12లో తమ పొరపాటులను కనుగొనగలిగిన వాడు ఎవడు? తర్వాత అంటే మాట్లాడితే ఏమంటున్నాడు? నేను రహస్యముగా చేసిన పాపములను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. అంటే ఇక్కడ చూసారా, భక్తుడు దావీదు గారు తాను చేసిన పొరపాట్లను కూడా ఎవరు కనుగొంటారు అంటే, ఎవరు కనుగొంటారు? దేవుడు కనుగొంటాడు. చేసిన వాళ్ళు మాత్రమే కనుగొంటారు. ఇలాంటి పాపములు అంటే ఈ పాపాలు కూడా కొన్ని రహస్యంగా చేస్తారు అట. రహస్యంగా చేసిన పాపాలను క్షమించు తండ్రి, నన్ను నిర్దోషినిగా ఎంచు అని ప్రాధేయపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే దావీదు గారు పాపం చేశాడా? ఏమంటే ఒక విషయం చెప్పనా, దావీదు గారు పాపం చేశాడు అని ఆ పాపం గురించి ఎత్తే అర్హత కూడా మనకు లేదు. ఎందుకనంటే మనం అన్ని తప్పులు చేశాం కనుక. ఆయన చేసింది ఒకటే, అయినా దానికి పశ్చాత్తాపం పొందాడు కనుకనే దేవునికి ఇష్టడుగా మారాడు. ఎదుటివారు చేసిన తప్పులు ఎత్తుకునే అంత గొప్ప వాళ్ళం మనం కాదు. మనం ఏమన్నా స్వాతిముత్యాలం ఏంది? కాదు కదా. అన్ని తప్పులు చేసి వచ్చిన వాళ్ళమే. కాకపోతే యేసుక్రీస్తుల వారి దయ వలన, దేవుని కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడి దేవుడికి క్షమాభిక్ష పెట్టడం వలన ఆ పాపాలన్నిటిని కూడా తీసివేశాడు. కానీ చేసిన పొరపాటులో నుంచి నువ్వు కనుగొనవలసింది ఒకటి ఉంది. అది మనం కనుగొనాలి. అది ఏంటి? నేను చేసినది చాలా పొరపాటు, ఎక్కడికో దారి తీసింది కనుక దీనిని నా జీవితంలో మరలా చెయ్యను అన్న నిర్ణయానికి మనము రావాలి. రావగలవా? అలాంటి క్రైస్తవులను మనం నిలబడగలమా? ఒకసారి మీరు ఆలోచించండి. తాను చేసిన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు? ఏం చేశాడో తెలుసానండి? ఏం చేశాడు ఆయన పొరపాటు? ఏం చేశాడనంటే మనకు ఒకటే ఒక సందర్భం బాగా తెలుసు. అది ఎంతోమంది మనకు చెప్తూ ఉంటారు, మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆయన చేసిన పొరపాటు ఏంటనండి తెలుసా? ఏంటి చెప్పండి? ఉరియా భార్యను తాను భార్యగా స్వీకరించుకోవడం, తనతో శయనించుకోవటం. ఉరియా చావుకు కూడా కారణమయ్యాడు. అవునా కదా చెప్పండి? ఉరియాని చంపించటంలో ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన కలిగిన వాడుగా దావీదు గారు మనకు కనబడతారు. తర్వాత ఆయన మేడగది మీదకి ఎక్కటం, ఆ తర్వాత ఆమె స్నానం చేస్తూ ఉంటే దావీదు గారు చూడటం. తాను చేసిన పొరపాటు ఇదే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తాను ఆ పొరపాటు చేయటానికి కారణం ఏంటో మనం నేర్చుకోవాలి. అర్థమైందా నేను చెప్పింది? తాను ఆ పొరపాటులోకి వెళ్ళటానికి కారణం ఒకటి ఉంది, అది మనం తెలుసుకోవాలి. ఆ పొరపాటు మనం తెలుసుకుంటే విచిత్రం అనిపిస్తుంది, నవ్వు కూడా వస్తుంది మనకి. అవునా? నిజమండి. చేసిన ఆ బచ్చబానే మనం చూస్తాం, కానీ అది కాదు. దానికంటే ముందు ఏం జరిగింది, ఎందుకు అలా మారిపోయాడు, దానికి కారణం ఏంటి? ఏదో ఉంటుంది. అది మనకి చాలా పెద్దదిగా కనిపించదు, చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఆ చిన్న పొరపాటే అంత పెద్ద ప్రాబ్లానికి కారణమైపోయింది. ఏంటి అనుకుంటున్నారా? మీరు సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాల నుంచి ఉంటుంది ఈ మాట. అదే కదండి. అంటే ఇప్పుడు మీకు చెప్పిన ఈ సందర్భము అక్కడ రాయబడి ఉన్నది. 2వ అధ్యాయం 11వ అధ్యాయం 2వ వచనం 2వ మాటల్లో నుంచి మనం చూడగలిగితే బత్షెబా గురించి రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆ స్థితిలోకి తాను వెళ్ళిపోవటానికి కారణం ఏంటి ఇప్పుడు మీరు చదవాలి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దు కురింగిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మెద్దె మీదకు నడుచుచు పైనుండి చూచుచుండగా
స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. రైట్, చాలండి. ఇప్పుడు స్నానం చేసే స్త్రీ కనబడటానికి కారణం డాబా మీదకి ఎక్కి తిరగటం. రైట్, అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు ఆ డాబా మీదకి ఎక్కి తిరగటానికి కారణం ఏంటి? ఇక్కడ మనం మర్చిపోయాం, ఇది తెలుసుకోవాలి. ఏంటి? ఒకానొక దినమున దావీదు గారు ఏం చేశాడంటే ప్రొద్దుకుంగు వేళ ఏం చేశాడు? పడక మీద నుండి లేచాడు. తాను చేసిన పొరపాటు ఇక్కడ కనబడుతుంది. ఏంటి తెలుసా? అది ఉదయం ఒకానొక దినమున దావీదు గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుకున్నాడట. గాఢ నిద్ర అంటే విపరీతమైన నిద్రపోయాడు. నిద్రపోయి ప్రొద్దు క్రుమ్మి వేళ అంటే సాయంత్రం టైం అయింది, సాయంత్రం లేచాడండి. సాయంత్రం లేచాడు. ఇక సాయంత్రం లేచేసరికి ఏం పని ఉంటుంది? ఏం చేయ కాబట్టి కాస్త అలా తిరుగుదామని డాబా మీదకి ఎక్కాడండి. అలా తిరుగుతూ ఉండేసరికి అలా కనపడ్డది. అలా పాపంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ పాపంలోకి వెళ్ళిపోవటం ఆయన చేసినది పొరపాటు ఏంటి? గాఢ నిద్ర పోవటం అని నేను అంటాను. గాఢ నిద్రపోయాడు అంటే పొద్దుందాకా పడుకున్నాడండి. ఎందుకు పడుకున్నాడు? అలా పడుకోవటం చేసిన పొరపాటు నేను ఎలా చెప్తానంటే తెలుసా? మీరు అదే అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. అది వసంతకాలంలో యుద్ధం చేసే కాలం. అది దావీదు గారు యుద్ధానికి పోవలసినటువంటి టైం అది. అలాంటి టైంలో యుద్ధానికి వెళ్ళకుండా తన దగ్గర ఉన్న ఎవరిని పిలిచాడు? యోవాబుని పిలిచి మీరు యుద్ధానికి వెళ్ళండి అని చెప్పి యుద్ధానికి వాళ్ళని పంపించి ఈయన కూర్చొని ఉన్నాడు. అంటే సహజంగా పని చేయవలసినటువంటి ఆ టైంలో ఈయన పని చేయకుండా రెస్ట్ తీసుకోవటం. అవునా కదా చెప్పండి? అక్కడ ఎంత యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధానికి వెళ్ళకుండా నువ్వు రాజుగా ఉండి చేయవలసిన పని ఏంటి? వాళ్ళని పంపించేసి నువ్వు ఇక్కడ ఉంటావా? ఇక నాకేం పని లేదని పొద్దున్న పండుతావా? పండి సాయంత్రం పూట అమ్మాయి అనుకుంటా లేచి చక్కగా ఇంకేదో పనులు కూర్చొని చేద్దాం అనుకుంటావా? ఈ లోపు చూసావా ఎలా పాపంలోకి వెళ్ళిపోయావా? అంటే మనం ఏం నేర్చుకోవాలి? పని జరిగే కాలంలో పని చేయకుండా ఉండే వాళ్ళు గాఢమైన నిద్రలోకి వెళ్తారు. గాఢ నిద్రలోకి తీసుకుపోయింది ఏంటి? ఇప్పుడు మనకు అర్థమైందా? అంటే యుద్ధం అంటే అంత సామాన్యంగా జరిగేది. అది యుద్ధం అంటే ఏంటి? ఎంత యుద్ధం జరగాలి? ఆ యుద్ధంలో పాల్గొనకుండా నువ్వు ఎక్కడ ఉంటే ఎలా? ఆ రోజు అంటే దావీదు గారికి యుద్ధం ఉంది. ఈరోజు మనకే యుద్ధం ఉంది? మనకేం లేదు కదా, అందుకే పడుకుంటున్నాం. మనకేంటి యుద్ధం? మనకు లేదా పోరాటం? బోధ నిమిత్తము పోరాడాలి అన్నాడు యోధా పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉన్నది. మీరు బోధ నిమిత్తము పోరాడవలనని. మీకు ఉన్నది యుద్ధం. అపవాదితో యుద్ధం చేయరా? పోరాటం చేయరా? బోధతో, వాక్యంతో. అలాంటి వాక్యాన్ని చేత పట్టుకొని లోకానికి వెళ్ళి ప్రకటించవలసిన మీరు ఆ పని చేయకుండా ఇంటికాడ ఉండి మీకేముంటుంది? పని లేదు, పాట లేదు, ఇంకేమవుతుంది? గాఢ నిద్ర పోయే వాళ్ళకి దేవుడు పెట్టిన పేరు ఒకటి ఉంది లేండి. ఏంటో తెలుసా? అది నేను చెప్తే బాగోదు. సామెతల గ్రంథము 19వ అధ్యాయమా చూడండి, 15వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలోకి పడవేయును. ఎంత మంచి మాట అండి. సోమరితనము గాఢ నిద్రలోకి తీసుకువెళుతుంది. అంటే గాఢ నిద్రలోకి పోవడానికి కారణం ఏంటి? నీ తనము ఎలా మారింది? సోమరి ఎందాక పడుకునేదు, ఎప్పుడు నిద్ర లేచేదు అంటాడు ఆయన సామెతల గ్రంథం 6వ అధ్యాయం. ప్రియమైన దేవుని వరలరా, మీకు తెలియాలి పొరపాటు. తాను యుద్ధం చేయవలసిన టైంలో యుద్ధానికి వెళ్లకుండా కాలక్షేపంగా పడుకొని నిద్ర లేవటం వలన, ఆ పాపంలోకి వెళ్ళిపోవటం వలన తాను పాపంలోకి వెళ్ళాడు. ఒక వ్యక్తిని అన్యాయంగా చావుకు కారకుడయ్యాడు. కుట్రపూరితమైన ఆలోచన కలిగినవాడు. ఇలాంటివే వస్తాయి మనకి. దేవుని పనిలో ఉండకుండా చక్కగా రెస్ట్ తీసుకొని ఎవరైతే మంచిగా నిద్రపోతూ ఉంటారో పని ఉన్న టైంలో, అలాంటి వాళ్ళందరూ ఇలాంటి కుట్రపూరితమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆయనకు అంతేగా వచ్చింది. ఇప్పుడు అంటే ఒక పొరపాటు చేశాడు. ఆ పొరపాటును మళ్ళీ ఎలా కాపాడుకోవాలి?
ఎదుటి వరకు ఎలా? అదే రహస్యముగా చేసిన పాపములను క్షమించు అని ప్రాధేయపడుతున్నాడు. అర్థమైందంటే హీనమైన స్థితిలోకి నిన్ను తీసుకువెళుతుంది గాఢ నిద్ర. సోమరితనము నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? హీనమైన స్థితిలోకి నిన్ను దిగజారుస్తుంది. కానీ యథార్థమైన పశ్చాత్తాపం ఉంటే నువ్వు గొప్పవాడుగా మారుతావు. ఇక్కడ దావీదు గారిది అదే మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. మీరు కూడా ఆలోచించండి. నేను మనమందరము పని ఉన్న టైంలో, మారవలసిన టైంలో మారకుండా, పని చేయవలసిన టైంలో మనం చేయకుండా ఇలా కాలాన్ని గడుపుతున్న మనకి ఇది ఒక మేలు కొలుపు మాట కాదంటారా? చెప్పండి. ఇలాంటి మాటలు చెప్తే మీరు అంగీకరిస్తున్నారో లేదో? దయచేసి నేను ఎవరి గురించి చెప్పను, దేవుడు చెప్పిన మాట మీకు చెప్తున్నాను అంతే. అర్థమవుతుందా? నేను పొరపాటు చేశాను గతంలో, కానీ గతంలో చేసిన పొరపాటులో దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాను కనుకనే ఈరోజు నేను సంఘంలో చేర్చబడ్డాను. దేవుడు నా మొర ఆలకించాడు. నేను ఆయన కొరకు యథార్థంగా బ్రతకాలి, పశ్చాత్తాపం పడాలి. అదేనండి ప్రతి మనిషికి కలగవలసిన పశ్చాత్తాప హృదయం ఈరోజు ఎంత మందిలో ఉంటుంది చెప్పండి. అది కావాలి, దేవుడు కోరుకునేది అదే. కనుక సోమరితనము గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. తర్వాత నువ్వు ఇదేనైనా చేయటానికి. కనుక ఈరోజు చూడండి, చక్క క్రైస్తవులు ఎంత నిద్రపోతుంటారు. క్రైస్తవులకు నిద్ర ఎక్కడ ఎవరికి ఉండవు. ఇంటికాడ నిద్రే, ఏమండి ప్రార్థనకు వచ్చిన నిద్రలే. మీకు మార్గం మధ్యలో నిద్రపోండి. మరి ఆటోల్లో బండి మీద పోతుంటున్నప్పుడు నిద్ర, అప్పుడు పోండి, ఎంత బాగుంటుందండి. అలాంటి పని లేకపోతే ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తాయి. మనం చేయలేదంటారా చెప్పండి. అందుకే దేవుడు ఇలాంటి టైం ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు. మీకు తెలుసు ఒకటి, దేవుడు కూడా మనల్ని విడిచిపెడతాడండి. ఎప్పుడైతే పశ్చాత్తాపం మనం పొందామో, క్రీస్తులో రక్షణ పొందామో, ఆ తర్వాత దేవుడు నిన్ను విడిచిపెడతాడు. అసలు ఎలా ఉంటాడో చూద్దామని. కానీ అలా విడిచిపెట్టినప్పుడు మనం ఎక్కువ తప్పులు చేస్తాం. ఆ ఎక్కువ తప్పులే రహస్యంగా ఉంటాయి. తెలుసా మీకు? దేవుడు నిన్ను విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఏమనుకుంటావు తెలుసా? నేనంటే కరెక్ట్గానే ఉంటున్నాను, నేను చేసేది ఎవరికి తెలియదు అన్నట్టుగా ఉంటుంది. కానీ అదే నువ్వు చేస్తున్న రహస్యమైన పాపములు. అది కూడా దేవుడు వెలికి తీస్తానని చెప్పాడు. పోలీసు వాళ్ళే ఏదైనా కేసుని వెలికి తీస్తుంటారు. సత్యని శవాన్ని పాతి పెట్టిందైనా కూడా తీసేస్తారు. మనకే దేవుడు ఏమంటే లోకానికే అంత ఉంటున్నప్పుడు మనం చేసినవి దేవుడు ఏం చేస్తాడు? చూపిస్తూ ఉంటాడు. ఈరోజు అక్కడ ఏదో దావీదు గారు ఏదో నీచుడిగా కనబడుతున్నాడేమో, చాలా గొప్పవాడు. అలాంటి నీచమైన స్థితిలోకి నువ్వు వెళ్ళొద్దన్నది దేవునికి ఉద్దేశం. ఇది మనం నేర్చుకోవాలి, గ్రహించాలి అంటున్నాను నేను. తాను చేసిన పొరపాటులో నుంచి మనం గ్రహించిన వారమై ఉండాలి. మనకి ఇప్పుడు ఏం కనపడది? దావీదు గారి చిన్న పొరపాటు ఏమైపోయింది? సోమరితనం వల్లే, పొరపాటు వలన గాఢ నిద్రలకు వెళ్ళాడు. ఫలితం పతనమైపోయాడు, దిగజారిపోయాడు. కానీ తాను తెలుసుకున్నాడు, గొప్పవాడుగా మారాడు. నువ్వు కూడా ఏం చేయాలి? నువ్వు చేసిన పాపాలు నువ్వే తెలుసుకున్న తర్వాత నువ్వు దేవుని కొరకు మారు, నీతిగా నిజాయితీగా బ్రతుకు. దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు కదా. ఇంకెంత మనకి బాధ? ఆలోచించండి. ఇది ఒక పొరపాటుగా మనకు కనబడుతూ ఉంది. కనుక మీకున్న టైం, అందుకే కోత విస్తారము అన్నాడు ఆయన, కానీ పనివారు కొద్దిమందే ఉన్నారు కదా. ఏంటి మరి? మీరు ఎప్పుడు కోస్తారు? ఎప్పుడు వెళతారు? వెళ్ళరా? అంటే దేవుని పని ఎంత ఉందని తెలిసినా మనకి ఎంతగా ఏమి ఉండనట్టుగా ఉంటామండి. కోత విస్తారము అన్నాడా? విస్తారమైన పని ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుందనండి? ఎక్కడ పనులు అక్కడ మనే బంద్ చేసుకొని మన వెళ్తామా వెళ్ళమా చెప్పండి. ఆలోచించండి మీరు కూడా. కనుక ఈ లోకంలో ఎంతమంది ఆత్మలు ఉన్నాయి చెప్పండి, కాపాడబడి. దాని బాధ్యత ఎవరిది చెప్పండి. ఏమండి మనకు పనులు ఎప్పుడు ఉంటాయి తెలుసు? బాగా సువార్త కార్యక్రమం ఉన్న రోజు బాగా ఇంట్లో పని ఎక్కువైంది. ఆదివారం రోజే ఎక్కువ పని అయితే ఉంటుంది. ఆదివారం ఉన్న పని ఇంకెప్పుడు మనకు ఉండదు. పెళ్ళికైతే, ఏదైనా కార్యక్రమానికైతే మనం పోయేసరికి అంటాం మనకు అప్పుడు ఫోన్ వస్తుంది. కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత ఫోన్ వస్తే ఏమని మాట్లాడుతుంది? ఇంకెవ్వరు రాలే, నేనే ఇంకెవ్వరు రాలేదు, నేనే వచ్చాను అంటే ఎంత అడ్వాన్స్! అంత తొందరగా మనం వెళ్ళిపోతాం. ఆరాధనకు ఎదురు చూడాలి, ఎప్పుడు వస్తారా 9:30, 10, 10:30 కదా. ఫంక్షన్ 10:30కి అయితే 9:30కే ఉంటాం.
భోజనం టయానికి మనకు గంట అయితే అర్ధగంట ముందే కూర్చొని ఉంటాం. సహజమా కాదు చెప్పండి? సహజంగా మనుషుల నైజమండి ఇది. కానీ దేవుని వాక్యం వినటంలో ఆరాటం ఇది. దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్న ఆరాటం ఎవరికి ఉంది? ఈ మాటలన్నీ మీకు చెప్తేనేమో ఈరోజు మనస్తత్వాలు మారిపోతున్నాయి. అదే దేవుడు రాయించాడు, పొరపాటు జరిగిపోయింది. పని కాలంలో మీరు పనిమంతులుగా ఉండండి, పని చేయండి. ఆ పని చేస్తేనే మీకు పరలోకం అన్నాడు ఆయన. అవునా కాదా? ఇది ఒక పొరపాటు. ఏం పొరపాటు? సోమర్తనంగా ఉంటుంది. సోమర్తనం గురించి చెప్పాలంటే చాలా ఉంది, అది నేను ఇప్పుడు చెప్పను. సోమర్తనం అనేది చాలా ప్రమాదకరం. సో ఇక్కడ ఆయన పాపంలోకి పడివేయటానికి ఒక చిన్న పొరపాటే సోమర్తనము. అలా వెళ్ళిపోయింది కనుక మీరు ఆలోచించండి. కనుక ఇప్పుడు ఇది మనకి దృష్టాంతం కాదా? దృష్టాంతంగా ఉందా లేదా చెప్పండి? ఇప్పుడు ఆ విన్న తర్వాత మనకేం కలగాలి? మనలో ఒక చలనం రావాలి, మనలో ఒక మార్పు రావాలి. మార్పు తీసుకొచ్చే మాటలేనండి ఇవి. దయచేసి మీ హృదయాలను మార్చే మాటలు, మీ ఆలోచనలను మార్చే మాటలు. మీరు తప్పులు చేస్తున్నారని ఏలెత్తి చూపే మాటలు కాదు నేను చెప్పేది. మనం చేస్తున్న పొరపాటులో నుంచి గ్రహించవలసిన కొన్ని జీవితాలను మనం ఉన్నాయి. అది దేవుడు రాయించాడు. ఇందులో ఉన్న వాటిని మనం తెలుసుకుంటే మనం మారిపోతాము అన్న ఆలోచన మనం కలగాలి ప్రియులారా. కనుక ఆలోచించండి. గాఢ నిద్ర సోమరితనము పతనానికి దారితీస్తుంది. మరొక మాట మీకు చూపిస్తాను. ఒక చిన్న పొరపాటే, అది మన పొరపాటు కూడా కనబడదు, కానీ ఎలాంటిగా మారిపోయిందో మీకు తెలియాలి. అంటే దేవుడు కొంతమందిని జ్ఞాపకం చేసుకోమని చెప్తాడు. ఉదాహరణకి మీకు తెలుసు, మరి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఆమె పేరు చెప్పాడంటే చెప్పలేదు, ఎందుకనంటే మనకు తెలియదు. లోతును మాత్రం చెప్పాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఆమె మంచి చేసినా చెడు చేసినా మనకి కాదు, దేవుడి లెక్కలోకి పోతుంది. కానీ నువ్వు నేర్చుకోవలసినటువంటి పాయింట్, నువ్వు నేర్చుకోవలసినటువంటి ఒక విషయం అందులో ఉంటుంది. అప్పుడు ఏం చెప్పాడు? సొదొమ గొమొర్రా అనే పట్టణాలలో ఉన్నారు కాబట్టి వాటిని అగ్నిగంధకాలతో నేను కాల్చి వేస్తున్నాను, మీరు వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోవాలి అంతే. నువ్వు ఎక్స్ట్రా ఏది కూడా చేయొద్దు. వెళ్ళిపోతున్నాడు. రండి, రాలేకపోతుంది. ఇంట్లో ఇల్లు వాకిలి, అమ్మో ఏంటి, బంగారం, బీరువా, టీవీ, సెల్ ఫోన్లు, మంచాలు, కంచాలు, అది ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నిటిని చూసేసరికి కళ్ళ ముందు బాంబు. ఎలా ఆలోచించి ఏం చేద్దాం? ఇక్కడే ఉండిపోదాం. కానీ భర్త ఏం చేస్తున్నాడు? ఎంతసేపు ఉంటావు, వెళ్ళేసేయి, దేవుడు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు, క్షణంలో జరిగిపోయింది, మనం వెళ్ళిపోదామని ఎంత ఆరాట పెట్టినా ఆహా. ఇంట్లో పనికి ఆరాట పడిపోయిన వాళ్ళు దేవుని పనికి ఏం ఆరాట పడతారు? గుర్తుపెట్టుకోండి ఇది. ఇంట్లో పనికి ఆరాట పడే వాళ్ళు దేవుని పనిలో ఆరాటంగా ఉండలేరు. చాలా తక్కువ అండి. కనుక అలా ఇక బలవంతంగా చేతిని గుంజుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. చేపట్టి లాగేసుకొని వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతూ మీరు వెనకకు తిరగొద్దు అని కూడా దేవుడు చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ దేవుడు చెప్పిన మాట ఎవరికి విడిచిపెట్టాడు? వాళ్ళ మనసుకు విడిచిపెట్టాడు. వాళ్ళ మనసుని ఎలా ఉంటుందో తెలుసుకుందామని. కానీ లోతు అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. మధ్యలోకి వెళ్ళిపోగానే ఎట్లా కాలిపోతుందో చూద్దాం. నాదేనా అందరిదా? నాదైతే బాధ, అందరిదైతే సంతోషం. మనం కూడా ఊరుకుంటాం కదా. పోతే అందరిది పోయిందా, అమ్మయ్యా అందులో నాది కూడా పోతుంది, మంచిది. అందరే పోకుండా మనమే పోయినాయి అనుకోండి, ఇక అక్కడ దేవుని చూడుగా ఎలా ఉంటుందో, ఎలా ఉంటుంది చెప్పండి దేవుణ్ణి. ఇక దేవుని అనరాని మాట్లాడటం అంటే మనకు ఎప్పుడు సంతోషమో తెలుసా? మనది పోయినప్పుడు కాదు, ఎదుటోళ్ళది పోయినప్పుడు. ఇది మనుషులలో ఉండే మనస్తత్వం. అది వద్దు ప్రియులారా. మన క్రైస్తవులకి అవసరమైతే మనం పోగొట్టుకోవాలి ఎదుటి వాళ్ళ కొరకు. ఎదుటి వాళ్ళ కొరకు నీ ప్రాణమైన పెట్టమన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తులో. నువ్వు ప్రాణాన్ని పెట్టు. ప్రాణం పోవాలని కోరుకోకండి. అవసరమైతే నీ ప్రాణమా ఇచ్చి, నీ కొరకు యేసు ఇచ్చాడు కదా, నువ్వు నీ సహోదరుని కొరకు ప్రాణం పెట్టు. అలాంటివిగా మనం ఉండాలి. అప్పుడు మధ్యలోకి పోయిన తర్వాత ఎదురు చూసింది. వెంటనే ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఏమంటే ఊరికినే మారిందా అండి? దేవుడు అన్యాయస్తుడా అండి? దేవుడికి తెలియదా అండి? దేవుడు చెప్పే చేశాడు కదనండి. ఆలోచించండి. దేవుడు చెప్పకుండా అలా ఉప్పు స్తంభంగా మారిస్తే దేవుడిది తప్పైద్ది. అంటే దేవుని మాటను కూడా మనం ఎలా ఆలోచిస్తున్నాం? మీరుగా ఆలోచిస్తాం మనం. దేవుడు చెప్పాలే, మనం చదువుకుంటాం, మనం వింటాం, అయినా కూడా ఎంతవరకు దానికి న్యాయం చేస్తాం?
మనకు పొరపాటు కనపడదు ఏమైనా? చిన్న పొరపాటు ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాట ఏదైనా మనం పాటించాలి. వెనక్కి తిరగొద్దు అన్నాడు, అంతే. నువ్వు ఎందుకు తిరిగినావు అంటే ఆ రోజు జరిగిన ఆ పొరపాటు ఈరోజు మనం జరగకూడదు. ఇప్పుడు నువ్వు తిరిగి చూసినావు అనుకో, ఉప్పు స్తంభంగా మారిపోవు. అక్కడ మారిపోతావా? కానీ ఏదో ఒక రోజు మనం ఎలా మారుతావో తెలియదు. దుష్టుడిగా మారితే, దుర్మార్గులుగా మారితే, క్రూరులుగా మారితే. సో ఇలాంటి మారే అవకాశం ఉంది కనుక నువ్వు జాగ్రత్త పడాలి అన్న ఉద్దేశంతో దేవుడు చెప్పాడు. నువ్వు స్వీకరించవలసిన సందర్భం ఏంటి? ఇక్కడ దేవుడు చెప్పిన ఏ మాటకైనా మనము దానినే పాటించాలి. అంటే దేవుడు నీ మనసుకి కొన్ని విడిచిపెడతాడు. కళ్ళ ముందు నీ మనసుకు అన్నీ వదిలేస్తాడు. అలా వదిలేసిన తర్వాత నువ్వు దేన్ని పట్టుకుంటావో చూస్తూ ఉంటాడు. కనుక మనము అలా పట్టుకుంటాం, ఇలా దొరికిపోతాం. కనుక ఆలోచించండి. అంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్న మాట రాయబడినదా లేదా? రాయబడింది. ఇక్కడ మనకు తెలిసిపోయింది. ఇంకొకళ్ళని చూపిద్దాం. సరే, నేను చెప్పడం కంటే వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను. మరొక మాట మనం చూద్దాం, ఇంకొకళ్ళని చూద్దాం. ద్వితీయోపదేశకాండము ఒకసారి చూడండి, 24వ అధ్యాయము 9వ వచనంలో మరొక మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 9వ వచనంలో, మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో మీ దేవుడైన యెహోవా మిరియాముకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుడి. మిరియామును జ్ఞాపకం చేసుకోమన్నాడా? మిరియాముకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకోమన్నాడా? మిరియాముకు దేవుడు చేసిన దానిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. మీరు ఐగుప్తులో నుండి త్రోవలో వస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు మిరియాముకు ఒకటి జరిగింది, దానిని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు. ఇంతకు ఏం జరిగింది అంటే ఏదో జరిగింది కదా, అందుకే జ్ఞాపకం చేసుకోమన్నాడు. అది మంచా చెడ తర్వాత? కానీ మంచి అయితే పాటించు, చెడు అయితే తొలగించు. అదే కదనండి మనం నేర్చుకునేది. మనం ఎవరు చెప్పినా వినండి, కానీ విన్న దానిలో మంచి ఏదో స్వీకరించు, చెడు ఏదైతే ఉంటుందో దాన్ని తీసివేయి. మరి దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకోవాలి కదా. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఇజ్రాయేలీల కాలంలోకి వెళ్ళిపోవాలి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండము 12వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి 2వ వచనం నుంచే చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. చదవండి, చదువు. 10వ వచనం. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని పుష్టుగలది ఆయను. ఇందాక మనం చదువుకున్న లేఖన భాగం ఉంది. ద్వితీయోపదేశకాండం అంటే ఇజ్రాయేల్కి రెండోసారి మరలా జ్ఞాపకం చేస్తూ రాస్తూ ఉన్న మాటలు. ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? మిరియాముకు చేసిన దాన్ని. త్రోవలో ఏం జరిగింది? త్రోవలో అంటే ఇక్కడ మిరియాము అనే ఆమె ఎవరు అంటే మోషే గారి అక్క. ఆమె ఎలా మారింది? కుష్ఠురాలుగా మారింది. ఎందుకు కుష్ఠురాలుగా మారింది అనేది కూడా మనకి ఉత్తగానే కుష్ఠరోగం వచ్చేసింది. ఆమెకి రాలేదు కదా. ఎందుకు వచ్చేసింది అంటే ఏదో పొరపాటు జరిగింది. ఏంటి ఆ పొరపాటు? మోషే చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. అంటే మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. అంతేనా కదా? చెప్పండి. విరోధముగా అంటే ఇప్పుడు మిరియాములో మనం ఏం చూస్తున్నాము? అహరోనులో మనం ఏం చూస్తున్నాము? విరోధ భావం, విరోధ స్వభావం చూస్తున్నాం. పైకి ఎలా ఉన్నారు వాళ్ళు? మోషే గారు ఎదుట ఎలా ఉన్నారు? మంచిగానే ఉన్నారు, మంచిగానే మాట్లాడుతున్నారు. కానీ లోపల ఉన్న మనస్తత్వాన్ని దేవుడు బయట పెట్టాడు. మనం కూడా అందరితో మంచిగానే ఉంటాం, మనతో కూడా అందరు బాగానే ఉంటారు. కానీ వారి మనసులో మనం ఎరిగిన వారము కాదు. కానీ దేవుడికి తెలుసు నీ మనసు ఏంటో, నీ మనస్తత్వం ఏంటో దేవుడికి తెలుసు కదా. అయితే మిరియాము అహరోను ఏం చేశారు? మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయనేనా? దేవుడు ఆయనకే చెప్పాడా? మాకు చెప్పలేదా? మీరు ఆయన మాట వింటారా? అది
మేము అదే కదా. అలా చెప్పేసరికి దేవుడికి కూడా కోపం వచ్చేసి వెంటనే ఏం చేశాడు తెలుసా? అత్యవసర సమావేశం పెట్టాడు. హఠాత్తుగా మీరు వాళ్ళని తీసుకొని వచ్చేసేయండి. హఠాత్తుగా అన్న మాట కూడా ఉంటుంది. హఠాత్తుగా ముగ్గురిని పిలిపించాడు, దేవుడు మాట్లాడాడు. ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు? ఎందుకు అలా విరోధంగా చూస్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఏది చేస్తే మీకేంటి? ఆయన దేవుడి లెక్కలో ఉన్నాడు, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ మనం ఏంటంటే, మన పైన నాయకులుగా ఉండే వాళ్ళు ఉండొచ్చు, మనం కింద ఉండే ఏమండి పిల్లలంగా ఉండొచ్చు. అలాంటి వాళ్ళలో విరోధ భావాలు మనకు ఉండకూడదు. అది ఏ విషయంలోనైనా. ఈరోజు మనకి ఎలాంటి భావాలు ఉంటున్నాయి, మనం ఎలా మారిపోతున్నాం ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ ఎవరు మారట్లేదు, కానీ అలాంటి మారిన మనస్తత్వం కలిగిన వారికి ఆ రోజు ఎలా మారిపోయింది చెప్పండి. అంటే అలా ఈరోజు మనం కూడా పొరపాటు చేయొద్దు అన్నది మనం నేర్చుకోవాలి. అంటే విరోధ భావం ఎప్పుడో తెలుసా? అసూయ ఉన్నప్పుడు. అంటే తనలో అసూయ స్వభావం ఉండొచ్చేమో. అసూయ ఉంటే మనకు అలాగే కనబడుతుంటుంది కదా. అరే మనలో కూడా అసూయ అనేటువంటి మనస్తత్వాలతో ఈరోజు మనం ఉండకూడదు. ఓర్చుకోలేని తత్వం అంటారు కదా. ఈరోజు ఆయన ఏమంటే ఈరోజు సమాజంలో జరుగుతున్న క్రైస్తవ పోరాటంలో చూడండి, చాలామంది క్రైస్తవుల మీద అసూయ పడుతున్నారు, ద్వేషిస్తున్నారు, విరోధంగా మాట్లాడుతున్నారు. అది తప్పండి, అది తప్పు. అది ఎలా మారుతారో మనం చెప్పలేము. అంటే ఆ రోజు వాళ్ళ కుష్టి వచ్చింది కాబట్టి ఈరోజు మనం వాళ్ళు కుష్టి వల్ల అయిపోయినా మనం అలా అనకూడదు మనం. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని శిక్ష అనేది అలా ఉంటుంది అన్నది మనం నేర్చుకోవాలి. ఆ రోజు వాళ్ళకి బుద్ధి రావాలంటే తెల్లని హిమము వంటిది వచ్చేసింది. మళ్ళీ వెంటనే అయ్యో మేము ఘోరమైన పాపం చేశాము అంటే అక్కడ ఏం తెలుసా? ఏమంటే అహరోనుకు రాలే. మళ్ళీ అహరోను గారు కూడా ప్రాధేయపడతాడు. అయ్యో ఇలా జరిగిపోయింది, పాపము, మేము తప్పు చేశాము, మేము పొరపాటు చేశాము, మమ్మల్ని క్షమించు అన్న అంటాడు. ప్రాధేయపడతారు. మరలా ఆమె మీద ఉన్న నిందను తీసివేస్తాడు. మొత్తానికి మరలా బాగుపడింది. సో ఇది జరిగిపోయింది, మనకు తెలుసు. ఇక్కడ జరుగుతున్న పొరపాటు లేదంటారా మీరు చెప్పండి? ఈ పొరపాటు మనకు దృష్టాంతంగా ఉందంటారా లేదంటారా? అంటే దృష్టాంతాలుగా ఉన్నాయి కూడా తెలియపరుస్తూ ఉంటున్నప్పుడు ఇందులో కూడా తప్పుపడుతూ ఉంటే మనం ఏం చేయలేం. అంటే మన భక్తి ఎదుగుదలకు, విశ్వాసంలో ముందుకు సాగుటకు, మనం యథార్థంగా జీవించాలంటే ఇలాంటి పాఠాలు కూడా మనకు అవసరమే. కనుక తాను చేసిన పొరపాటు వలన తాను తెచ్చుకుంది. ఈరోజు మనం కూడా ఎప్పుడు కూడా వాక్యానికి విరోధముగా మనం మాట్లాడకూడదు. వాక్యానికి విరోధంగా మాట్లాడితే చాలా శిక్ష, అది మరీ కఠినమైన శిక్షగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని వరలారా మీరు ఒకసారి ఆలోచించండి. అంటే మిరియాము చేసినటువంటి పొరపాటు అసూయ పడటం, ఎదురుగా మాట్లాడటం, దానివలన ఆమెకు వచ్చిందేంటి? కుష్ఠరోగము. ఇదే ఫలితం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కనుక ఆలోచించండి. ఇక్కడ లోక సంబంధంగా ఇలా ఆలోచించారు. ఒకనాడు దావీదు గారు అలా ఆలోచించారు. ఇంకా మహామేధావి జ్ఞాని ఎవరు? సొలొమోను గారు చాలా జ్ఞాని. మనకు తెలియంది ఏమని చెప్పండి? చాలా ధనవంతుడు, మంచి గుణవంతుడు, జ్ఞానవంతుడు. తాను చేసిన పొరపాటు కూడా ఉంది. నేత్రాశ అంటారు దాన్ని. తాను చేసిన పొరపాటు ఏంటి? నేత్రాశ. ఆ నేత్రాశలో పడిపోయాడు. చివరికి భ్రష్టుడిగా మారిపోయినట్టుగా మనం చూస్తాం. ఏమంటే ప్రారంభంలో బ్రహ్మాండంగా ఉన్నాడు, ముగింపులో మాత్రం చండాలంగా మారాడు. అవునా కదా చెప్పండి? ఏదైతే విగ్రహాలు వద్దనుకున్నారో వాటి వైపు మరలా నమస్కారం చేసేటువంటి అలాంటి స్థితిలోకి జారిపోయాడు. కారణం తనకున్న భార్యలు అలా మారిపోయాడు. అంటే తను చేసిన పొరపాటు మనం గమనించాలి. ఏంటో తెలుసా? నేత్రాశ. ఎందుకనంటే నేత్రాశ దేవుని వలన పుట్టింది కాదు, అపవాది వలన పుట్టినవి కొన్ని ఉంటాయి. వాటిని మనం పసిగట్టాలి. అలా పసిగట్టకపోతే ఒకనాడు సొలొమోను గారిలా నువ్వు కూడా పాపములో పడిపోతావు. దేవునికి అయిష్టుడిగానే నువ్వు మిగిలిపోతావు. కనుక మరి నేర్చుకోండి మీరు. అది ఎక్కడ ఉంటుంది మనకు తెలుసు కదండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుంచి 1 నుంచి 6 వచనాల్లో ఉంటుంది. మొదటి సమూయేలు ఏమండి? మొదటి రాజులు 11వ అధ్యాయము 1 నుండి 6 వచనాలలో ఉంటుంది. నేను చెప్పాను, ఇంకా అవసరం లేదు. అంటే ఇక్కడ మనం కలిగింది ఏంటంటే ఆయన చూపు ద్వారా
తనలో పొరపాటు అదే దిగజారిపోయాడు. ఇదే మనకి ఈరోజు పాఠం. అంటే తాను చేసిన పొరపాట్ల నుంచి గ్రహించవలసినటువంటి విషయాలు మనకున్నాయి. ఇలాంటి విషయంలో మనం ఎక్కడ కూడా పడిపోవద్దు. ఈరోజు మనం అలా పడిపోతున్నామా? అయితే జాగ్రత్త. నేత్రాశలో పడిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అధికారంలో పడిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమంటే ఏ పనిపాటు లేకుండా అలా కాలాన్ని వృధా చేసుకునే వాళ్ళు కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలు మన కళ్ళ ముందు ఉంటున్నప్పుడు వీటిని నువ్వు గ్రహించకపోతే నువ్వు కూడా పాపంలో పడిపోతూ ఉంటావు. కనుక నువ్వు పాపంలో పడిపోకుండా ఉండాలి అంటే ఇలాంటి పొరపాట్లను నువ్వు గ్రహించాలి. అలా గ్రహిస్తే నువ్వు గొప్పవాడిగా మారిపోతావు. కనుక ఆలోచించండి మీరు కూడా. నేను చెప్పానని కాదు, అలా జరిగాయని వాళ్ళని మనం ఏదో చీపుగా చూడటం కాదు, అందులో నుంచి మనం నేర్చుకోవాలి. ఈరోజు మనం నేర్చుకుంటున్నామా? కనుక ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? ఏమి నేర్చుకోలేదా? సమయాన్ని వృధా చేసిన వారు పాపములో పడిపోయే అవకాశం ఉంది. ఈ లోకములో నేత్రాశలో పడిపోయే వాళ్ళు పాపములో పడిపోయే అవకాశం ఉంది. ఈ లోకములో అధికారం కోసమో, పేరు ప్రతిష్టతల కోసమో, నీ గొప్ప కోసమో ఒకవేళ నువ్వు బ్రతికితే కూడా నువ్వు పాపములో పడిపోతూ ఉంటావు. నువ్వు చేసే పొరపాట్లు ఇవే. నువ్వు గ్రహించు, నీ జీవితాన్ని మార్చుకో. దేవుని కొరకు ఇష్టలుగా బ్రతకండి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి, దేవునిలో యథార్థంగా బ్రతకండి. మీరు చేసిన పొరపాట్లు ఒకవేళ ఉంటే వాటిని క్షమించమని దేవుని అడగండి. దేవుడు క్షమాపణ పెడతారు. మనందరం కూడా పరిశుద్ధంగా మారుతాం.